జై శ్రీరామ్. భగవద్గీతలో 9వ చాప్టర్లో 23 శ్లోకంలో శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. శ్రద్ధగా వినండి. ఏ ప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం. అంటే ఎవరైతే ఏ అపి అయినా కూడా అన్య వేరే ఇతర దేవతలను భక్తులు యజంతే పూజిస్తారు, శ్రద్ధయాన్విత అంటే శ్రద్ధా విశ్వాసాలతో వారు అపి కూడా నన్ను ఏవ మాత్రమే కౌంతేయ అంటే కుంతిపుత్రుడా యజంతి పూజిస్తారు అవిధిపూర్వకం తప్పుడు పద్ధతిలో. అవిధిపూర్వకం గుర్తుపెట్టుకోండి, కృష్ణుడే చెప్తున్నాడు. ఏంటి వీళ్ళని వాళ్ళని అందరినీ పూజిస్తే ఆయననే పూజిస్తున్నావు, కాకపోతే అవిధిపూర్వకం అంటే తప్పుడు పద్ధతిలో పూజిస్తున్నావురా బాబు. ఎంత చెప్పినా వింటలేదు. చూడండి, చాలామంది హిందువులు సరే మీ ఇష్టదేవత శివుడు అవ్వచ్చు, మరి శివుడు ఎవడండి? రుద్రాణం శంకరశ్చాస్మి 10th చాప్టర్ 23లో చూసుకో. విభూతి యోగలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శివుణ్ణి నేనేరా. తర్వాత రామశస్త్రభృతామహం 10వ చాప్టర్లో 31st శ్లోకం 10:31 రాసుకోండి. మనందరం హిందువులు భగవద్గీతలో PhD చెయ్యాలి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, మనం ప్రపంచాన్ని సమాజాన్ని ఉద్ధరించగలుగుతాం, అప్పుడే మోక్ష సాధన జరుగుతుంది. లేకపోతే ఏముంది, పైసలు వస్తాయి, తింటావు, ఓ రోజు పోతావు. మనకి జంతువులకి తేడా లేకుండా పోకూడదు. రాసుకోండి 10:31. పవతామస్మి రామశస్త్రభృతామహం. రామశస్త్రభృతామహం శస్త్రాలు వాడే మహాయోధులు అందరిలోకి మహాయోధుడెవడు? శ్రీరాముడు. రాముణ్ణి నేనేరా అని చక్కగా చెప్తున్నాడు. ఝషాణం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి విభూతి యోగం అనమాట. అందులో చూసామనుకో శ్రీకృష్ణుడు సేనానీనామహం స్కందః 10:24 అంటే ఎవరు? స్కందుణ్ణి నేనే అంటే మురుగన్ అంటారు, తమిళనాడులో వేల్ మురుగన్ అంటారు. సో ఇక్కడ మనకి 10:24 చెప్పాను కదా, పురోధసాంచ ముఖ్యం మాం విద్ధిపార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అంటే బృహస్పతిని నేను, వశిష్ఠుణ్ణి నేను, కార్తికేయుణ్ణి నేనే అని స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ విన్న తర్వాత ఇంకా నువ్వు టైం వేస్ట్ చేసుకోకూడదు. వాడిని ఆ బొందల దగ్గరికి పోయి దర్గాలకి పోయి చెద్దర్లు వేసి ఈ బాబా ఆ బాబా నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, మూర్ఖులు ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు కౌరవ సైన్యం ఎప్పుడూ పాండవుల సైన్యం కంటే ఎక్కువే, పెద్దదే. అందుకని ఎంతోమంది ఏదో బొందని పూజిస్తున్నారని నువ్వు కూడా పోకు. ఇప్పటిదాకా పోతున్నావు అంటే ఆపు, తప్పేం లేదు, ఆపేసాయి, వదిలించుకో చెత్తంతా. సో మళ్ళీ 9:23 మళ్ళీ చదువుతున్నా. ఏ ప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం. సో ఇక్కడ సంక్షిప్తంగా చెప్పాలంటే నేను ఇంగ్లీష్లో అందుకే రాశాను అక్కడ మనందరికీ గుర్తుండేటట్టు. వాటర్ ద రూట్స్ నాట్ ద లీవ్స్. చెట్టుకి వేరుకి నీళ్లు పోయాలి, అంతేగాని ఆకులకి పోస్తావారా? వేరుకి పోస్తే ఆకులకి పళ్ళకి అన్నిటికీ చేరిపోతుంది. అలాగే మనకి ఈ శ్లోకం నువ్వు వినే ఉండుండొచ్చు, ఎక్కడైనా ఉండుండొచ్చు. ఏది? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీకేశవం ప్రతి గచ్చతి. ఆకాశం నుంచి పడిన నీళ్లు వాగులు నదులు అన్నిట్లో పడి ఆఖరికి వాగులుగా నదులుగా ప్రవహించి సాగరానికి వెళ్ళిపోతాయి, సముద్రానికి. అలాగే ఏ చిల్లర దేవుణ్ణికి నువ్వు నమస్కారాలు పెట్టినా ఏమన్నా అర్పించినా ఫైనల్గా వెళ్ళవలసింది ఎవరికి? శ్రీకృష్ణుడికి. అది తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయనకే పూజించవచ్చు కదరా. ఇంకో విధంగా ఎనాలజీ అనమాట, సిమిలారిటీ. ఇప్పుడు గవర్నమెంట్లో ఆఫీసర్స్ ఉంటారు, IAS IPS పోలీస్ వాళ్ళు చాలామంది ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్. బ్యూరోక్రాట్స్ అన్నాం అనుకో, అంటే సివిల్ సర్వెంట్స్ అనమాట. సో వీళ్ళందరికీ ఎవరిస్తున్నారు ఈ అథారిటీ? గవర్నమెంట్. వాడు కర్తవ్యం చేసినప్పుడు వాడికి మనం ఏం నమస్కారం పెట్టక్కర్లేదు.
పెట్టాలంటే పెట్టేదేం తప్పేం లేదు. కానీ వాడి కర్తవ్యం నెరవేరుస్తున్నాడు. వాడికి శక్తి ఇచ్చేదెవరు? గవర్నమెంట్. సో అదే విధంగా అనమాట ఈ పవర్సు, అథారిటీ, శక్తి, బుద్ధి అంటే అవన్నీ ఉన్నవాడికి ఆ పోస్ట్ ఇస్తాడులే కృష్ణుడు. సో కృష్ణుడి బ్యూరాక్రసీ అనమాట. ఓ పెద్ద ఆర్గనైజేషన్ నడపాలంటే చైర్మను, మేనేజింగ్ డైరెక్టరు, వైస్ ప్రెసిడెంట్లు, వాడి కింద సీనియర్ మేనేజర్లు, దాని కింద మేనేజర్లు, దాని కింద అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్లు ఇలా వస్తారు కదా. సో దాన్నే హైరార్కీ అంటాం. దీన్నే బ్యూరాక్రసీ అంటారు. అంటే సెవరల్ లేయర్స్ ఆఫ్ అథారిటీ అనమాట. మరి శ్రీకృష్ణుడు కూడా మొత్తం అనంత కోటి బ్రహ్మాండాన్ని నడుపుతూ ఉంటే మనలాంటి వాళ్ళు జీవాత్మలు మనం మోక్ష సాధన కోసం ప్రయత్నించి మనలో ఆ సుగుణాలని పెంచుకుంటే మోక్షం ఇస్తే ఆయనతో కలిసి మనం సంచరిస్తూ ఉంటాం. సాయుజ్య, సాలోక్య, సారూప్య, సామీప్య ఇవన్నీ రకరకాల మోక్షాలన్నమాట. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో పుణ్యాలు కట్టుకున్న వాడికి ఏమిటవుతుందంటే వీడికి ఈ బ్యూరోక్రసీలో పోస్ట్ దొరుకుతుందన్నమాట. వాళ్ళు నడుపుతారు. భగవంతుడు ప్రతి చిన్న దాంట్లో అసలు ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదనమాట. ఆ సిస్టమ్ సెటప్ చేశాడు. అందుకని ఎవడిని నువ్వు పూజించాలి అప్పుడు? ఆ శ్రీకృష్ణుడిని పూజించాలి. బికాజ్ ఆయన ఇస్తున్నాడు. ఆ సూర్య చంద్రులకి కూడా శక్తి ఇచ్చేదెవడు? ఆయన. సో ఇది తెలుసుకున్నాక సపోజు నీకు ప్రైమ్ మినిస్టర్ మంచి మిత్రుడు అనుకో, అప్పుడు రోడ్డు మీద ఉండే కానిస్టేబుల్ తోటి నువ్వెందుకు అనవసరంగా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి? మన ఫ్రెండ్ కాబట్టి మనం అప్పుడప్పుడు అయ్యా అని ఆయన ఫోన్ చేసామనుకో పనులు అయిపోతాయి. అది సంగతి. అది అర్థం చేసుకోకుండా బొందల దగ్గరికి పోయి చెద్దర్లేసి మళ్ళీ పొగరుగా ఏమన్నా అంటే మా ఇష్టం, కోపాలు వస్తాయి, కేసులు పెడతారు, చదవరు. ఆ బాబాల యొక్క చరిత్రలు దొరుకుతాయి, చదివారనుకో థూ ఇంత నీచంగా ఉన్నవాడు భగవంతుడు ఏమిట్రా? భగవంతుడు అందరిలో ఉంటాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అందరిలో కృష్ణుడిని చూడు, అందరిలో రాముడిని చూడు. రాముడు కృష్ణుడు ఒకటే అని ఇందాకలే చెప్పాం కదా, 10:23 రామశస్త్రభృతామహం. సో విభూతి యోగం చదవాలి, అప్పుడు అర్థమవుతుంది శ్రీకృష్ణ తత్వం. అలాగే మనం భోజనం చేస్తాం. ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? స్టమక్కి, పొట్టలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అన్ని అవయవాలకి సప్లై అవుతుంది ఎనర్జీ రూపంగా. అంతేగాని నువ్వు చేతికి ఫుడ్డు, కళ్ళకి ఫుడ్డు పెట్టవుగా. ఇది క్రూడ్ ఎగ్జాంపుల్. అది సంగతి. ఇంకా చూద్దాం. భాగవతంలో ఒక శ్లోకం వస్తుందో అది చదువుతున్నా. సో ఇక్కడ తెలుగులో చెప్పాలంటే ఇంకొంచెం విస్తారంగా శ్రీకృష్ణుడు ఎంత క్లియర్గా వివరిస్తున్నాడు చూడండి. భౌతిక లాభాల కోసం చిన్న స్థాయి దేవతల్ని, వాడు నేపాల్లో ఒక కోట్ ఉందండి, నేపాలీస్ ప్రావర్బ్ అనమాట. డూ షార్ట్ సర్వీసెస్ ఫర్ మైనర్ గాడ్స్ అంటాడు నేపాల్లో. అంటే మైనర్ గాడ్స్కి చిన్న చిన్న ఏవో అర్పించు అని వాళ్ళు హ్యూమరస్గా అలా చెప్తారనమాట. అంటే నిమ్నస్థాయి దేవతలను ఆరాధిస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది కృష్ణుడు చెప్తున్నాడు చూడ. వాళ్ళు కూడా శ్రద్ధతోనే ఉంటారు ఈ పూజలు చేసేవాళ్ళు. కానీ ఈ చిన్న దేవతలు అవి వాళ్ళకు ఉండే శక్తులంతా ఇస్తున్నవాడెవడు? శ్రీకృష్ణుడు. అది. సో ఈ దేవతలు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ భగవంతుడు నుండే పొందుతారనమాట. అందుకని శ్రీకృష్ణుడిని పూజిస్తే మనం డైరెక్ట్గా శ్రీకృష్ణుడితోటే ఉంటాం. అంతేగాని ఈ నిమ్నస్థాయి దేవతల్ని మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోక్కర్లేదనమాట. సో భగవంతుడిని పరోక్షంగా ఆరాధించడం బదులు డైరెక్ట్గా ఆరాధించు. ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఇలా వస్తుంది చూడండి. ఇందాకలు చెప్పిందే, దాని మీనింగ్ ఇందాకలే చెప్పాను, మళ్ళీ చెప్తా కావాలంటే. శ్లోకం విందాం. యథా తరోర్మూల నిషేచనేన, యథా మూలమంటే రూట్, నిషేచనేన తృప్యంతి తత్ స్కంద భుజోపశాఖ. ఏ విధంగా ఒక చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే దాని కాండము, కొమ్మలు, చిగుర్లు, ఆకులు, మళ్ళీ పువ్వులు అన్నీ పోషించబడతాయి. అలాగే ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం
అచ్యుతేజ్య అంటే మనం నోటితో ఆహారం తీసుకుంటాం, అదే ప్రాణవాయువులకు మళ్ళీ ఇంద్రియాలని అన్నిటినీ పోషిస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని పూజిస్తే దేవతలతో సహా ఆయన సమస్త అంశములు బడినట్టే. కానీ మనం ఏం చేస్తున్నాం, చెట్టు వేళ్ళని నిర్లక్ష్యం చేసి ఆకులకి నీళ్లు పోస్తున్నాం అనమాట. ఆ చెట్టు నశించిపోతుందిరా. అదేవిధంగా దేవతలకు చేయబడిన ఆరాధన తప్పకుండా భగవంతుడినే చేరుతుంది. కాబట్టి నీకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. అందుకని మనము డైరెక్ట్గా శ్రీకృష్ణుణ్ణే పూజించాలి, అప్పుడే మన సాధన పూర్తి అవుతుంది. మళ్ళీ చెబుతున్నా వినండి. యథా తరోర్మూలం నిషేచనేన తృప్యంతి తత్స్కందభుజోపశాఖా. ఏ విధంగా చెట్టు వేరుకి నీళ్లు పోస్తే ఈ అన్నిటికీ ఏమన్నా ఇందాకలా కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, పువ్వులు, కాండము అన్నీ పోషింపబడతాయి. అదేవిధంగా ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం. తిండి నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు కదా, భోజనం చేస్తున్నావు కదా, నువ్వు కాలికి భోజనం ఫుడ్ పెడుతున్నావా, చెయ్యికి పెడుతున్నావా కాదుగా. సో అదేవిధంగా యు ఆర్ పుట్టింగ్ ఫుడ్ ఇన్ టు ద స్టమక్. అది తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. అచ్యుత అంటే ఇన్ఫాలిబుల్, వన్ హూ విల్ నాట్ ఫాల్. ఆయన కదలడు, ఆయన పడడు, ఆయన మనసు మార్చుకోడు. ఏమో మార్చుకుంటాడేమో నీ గురించి నువ్వు శ్రద్ధగా ఉంటే. అంటే ఏంటంటే భగవంతుడు మనలాగా గడికి అలా ఉండడు. అందుకే అచ్యుత అంటే తెలుగులో నేను ఎలా చెప్పాలి, నాకు తెలుగు అంత బాగా రాదు. ఇంగ్లీష్లో అయితే ఇన్ఫాలిబుల్ అనమాట. అచ్యుత, వన్ హూ విల్ నాట్ చేంజ్, వన్ హూ విల్ నాట్ ఫాల్. అంటే సీరియస్గా ఆలోచిస్తే ఏంటంటే భగవంతుడు మన్నించడాలు అవన్నీ ఉండవు. నీకు రూల్స్ ఉన్నాయన్నమాట. మంటలో వేలు పెడితే వేలు కాలుతుంది కదరా. శ్రీకృష్ణుడిని నమ్ముతున్నానండి నేను, ఇదిగో వేలు పెడతా మంటలో కాలకుండా ఉండాలి అంటే నడుస్తుందా? అందుకని బుద్ధిగా శ్రద్ధగా ఆయన ఈ సిస్టమ్ని ఏర్పరిచాడు. ఆ సిస్టమ్ను అర్థం చేసుకుని దాని ప్రకారం ఉండాలి. తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. మళ్ళీ యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కందభుజోపశాఖా ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. భాగవతంలో 4.31.14 రాసుకో. భాగవతంలో 4.31.14 భాగవతం ఒకటి గీతా ప్రెస్ నుంచి కొనుక్కోండి. 2 వాల్యూమ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ మన దేశ భాషల్లో ఉంది, పబ్లికేషన్ చేశారు చక్కగా. ఒకటి పైగా ఇంకో చిన్నది కూడా పబ్లిష్ చేశారు. అందులో శ్లోకాలు ఉండవు, ఉత్తి రన్నింగ్ కమెంటరీ అనమాట, మొత్తం ఎక్స్ప్లెనేషన్. అది హ్యాండీగా ఉంటుంది, పట్టుకోవచ్చు. నీకు శ్లోకాలతోటి కావాలంటే 2 పెద్ద వాల్యూమ్లు ఉన్నాయి. ఈ 2 కొనుక్కున్నాం అనుకో, చిన్న పుస్తకాలు ఏమిటి, మనం జస్ట్ మీనింగ్ చదివేసుకుంటూ పోవచ్చు. శ్లోకాలు నీకు అందులో నచ్చినవేవో నువ్వు మార్క్ చేసుకుని అవి కూడా నేర్చుకోవచ్చు. ఈ పనులు ఏమైనా చేయాలి, అంతేగాని ఆ బొంద చరిత్రలు, బొందలు అవన్నీ వదిలేయండి ప్లీజ్. సో మళ్ళీ మనము భగవద్గీతలో 9వ చాప్టర్ 23 అది చదువుతున్నాను. ఏప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం. శ్రద్ధతో బొందల్ని పూజిస్తున్నాడు వాడు, వేస్ట్, అది టోటలీ వేస్ట్. శ్రద్ధతో నువ్వు వినాయకుడిని పూజించు, దేవిని పూజించు. శంకరాచార్య షణ్మత స్థాపనాచార్య అని అంటారు. శంకరుడెవడు? శివుడి అంశం అని నమ్ముతాం. శివుడెవరు? శ్రీకృష్ణుడు అవతారం. రుద్రాణం శంకరశ్చాస్మి ఇందాక చెప్పాంగా. సో ఇప్పుడు షణ్మత స్థాపనాచార్య, నీకు ఇష్టదేవత ఎవరినైనా చూస్ చేసుకో. నీ ఆలోచన ప్రకారం నీకు ఈ ఇష్టదేవతలు షణ్మత స్థాపన అంటే 6 మతాలు ఆయన శంకరాచార్య అప్రూవల్ ఇచ్చాడు. ఏంటి 6? వైష్ణవ మతం అంటే విష్ణువు యొక్క బోనఫైడ్
ఇన్కార్నేషన్స్ అనొచ్చు ఇంగ్లీష్లో, బోనఫైడ్ ఇన్కార్నేషన్స్. అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ పూజించుకో. నీకు ఏది నచ్చితే నరసింహస్వామిని పట్టుకో, వామనుణ్ణి పట్టుకో, వరాహ అవతారాన్ని పట్టుకో, నీకు ఏది రాముడు కృష్ణుడు, ఒరే బాబాయ్ ఎన్ని ఉన్నాయిరా, అవన్నీ వదిలేసి ఆ తర్వాత వైష్ణవ మతం, తర్వాత శైవ, తర్వాత శాక్తైవ అంటే దేవి, దేవి ఆరాధన చేసుకో. తర్వాత గణపతిని పట్టుకో. తర్వాత కార్తికేయుడు ఉన్నాడు, మురుగన్. ఆ తర్వాత శౌర అంటే సూర్యుడు. 6 ఈ 6 శంకరాచార్య ముద్రించాడు అనమాట, స్టాంప్ వేశాడు, స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఆయన చెప్పాడు. ఈ 6 షణ్మతాలు ఉన్నాయి. ఇందులోనే మిగిలిన అందరూ, అన్ని దేవతలు ఇందులోనే వచ్చేస్తాయన్నమాట. మొత్తానికి అంతా చూసుకుంటే శ్రీకృష్ణుడి యొక్క డైమెన్షన్స్ అన్నమాట. బిజెల్, BEZEL. నేను ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి, GRE టీచర్ని కాబట్టి నీకు ఇంగ్లీష్ కూడా చెప్తూ ఉంటా. BEZEL అన్న వర్డు దాని మీనింగ్ ఏంటంటే ఒక డైమండ్ యొక్క డైమెన్షన్ అనమాట, ఒక డైమండ్ యొక్క కోణం, ఫ్యాసెట్, FACET. అంటే ఒక డైమండ్కి విలువ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? దానికి ఎంత చెక్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటే, ఎన్ని కోణాలు ఉంటే దానికి అంత విలువ పెరుగుతుంది అనమాట, దాని వాల్యూ పెరుగుతుంది. సో అలాగే శ్రీకృష్ణుడు పర్సనాలిటీ అటువంటిదనమాట, మల్టీ డైమెన్షనల్ అనమాట. ఏ భక్తుడికి ఎలాగుంటే వాడి మీద అనుగ్రహంతో ఆయన ఈ రూపంలో వస్తాడు. నా జానే కిస్ రూపమే నారాయణ మిలిజాయ్ అంటారు. అంటే ఏమిటంటే మనము అందరినీ గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, నమస్కారం. ఎందుకంటే ఏ రూపంలో ఆ కృష్ణుడు మన ముందర వస్తాడో తెలియదు కదా, ఏ రూపంలో వచ్చేస్తాడో రాముడు. నువ్వు అందుకనే ఎవరినైనా, జంతువు కాదు, చెట్టు కాదు, మనిషి కాదు, అందరినీ గౌరవంతో నమస్కారం పెట్టాలి. అందుకని మాంసాహారాలు ఇవన్నీ ఆపాలి, ఇవన్నీ తప్పు. పాపాలు మూట కట్టుకోకు. జై శ్రీరామ్.